హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్నటువంటి సింబల్స్ గ్రూప్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. ఒక ఎంఎస్ ఆఫీస్ కోర్సే కాకుండా వేరే కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే మా వెబ్సైట్ అయితే ఉంది, nipuna.technologies.comలోకి వెళ్ళిన తర్వాత సో చూడండి, ఇక్కడైతే లిస్ట్ అంతా కనిపిస్తున్నాయి, కోర్సు లిస్టు. మీరు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు కావాల్సిన కోర్స్ని సెలెక్ట్ చేసి మెసేజ్ సెండ్ చేస్తే మేము మళ్ళీ తిరిగి రిప్లై అయితే ఇస్తాము. లేదంటే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. గుంటూరు, విజయవాడలో ఉన్న వాళ్ళు సో మా అడ్రస్కి డైరెక్ట్గా సంప్రదించవచ్చు. చూడండి, ఇన్సర్ట్లో వచ్చేసి ఇక్కడ సింబల్స్ గ్రూప్లో ఈక్వేషన్స్ అని ఉంది. ఈక్వేషన్స్ అంటే ఏం లేదు, మీది ఏదైనా సరే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కావచ్చు, ఇక లేదంటే ఏరియా ఆఫ్ సర్కిల్స్ కావచ్చు, క్వాడ్రిక్ ఫార్ములాస్ కావచ్చు, అవన్నీ ఇక్కడ డ్రా చేసుకోవడానికి ఒక డాక్యుమెంటేషన్ లాగా తయారు చేసుకోవడానికి ఈక్వేషన్ సింబల్ అయితే ఉందండి. జస్ట్ మీకు సింపుల్గా చూపిస్తున్నాను. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఇక్కడ ఈక్వేషన్ మీద క్లిక్ చేస్తారో డైరెక్ట్గా చూడండి, మనకి ఇక్కడ ఈక్వేషన్ అయితే ఓపెన్ అయింది. దీనికి సంబంధించినటువంటి ఒక ట్యాబ్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఇందులో ప్రాపర్టీస్ చూడండి, టూల్స్, కన్వర్జేషన్స్, సింబల్స్, స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈక్వేషన్లో కొన్ని ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఈక్వేషన్స్ అయితే ఉంటాయి. సో చూడండి, బినామియల్ థియరమ్ అని క్లిక్ చేస్తే ఆ ఈక్వేషన్ వచ్చేస్తుంది అన్నట్టు. వద్దనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ని ప్రెస్ చేయొచ్చు. సో ఇన్సర్ట్లో సింబల్స్లో ఇక్కడ యారో మీద క్లిక్ చేస్తే ఇవన్నీ బిల్ట్ ఇన్గా ఉంటాయి. మధ్యలో క్లిక్ చేస్తే మాత్రం మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఇంక్ ఈక్వేషన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ ఇక్కడ నేను ఇంక్తో జస్ట్ ఇలాగా డ్రా చేసి మీరు ఇన్సర్ట్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో చూడండి, అది ఏ స్క్వేర్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అట్లా మీరు మాన్యువల్గా కూడా డ్రా చేసుకోవడానికి ఇక్కడ ఇన్సర్ట్లో ఈక్వేషన్స్లో ఇంక్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక కన్వర్జేషన్లోకి వెళ్తే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకున్నాము, దానికి మీరు ఆ ఈక్వేషన్ని ఇక్కడ డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కావాలనుకుంటే టెక్స్ట్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ కొన్ని సింబల్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి, సింబల్స్. ఇక ఫ్రాక్షన్లో మీకు ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కావాలి, ఓకే, స్క్రిప్ట్, ఇవన్నీ ఉంటాయి. సో ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ ఈక్వేషన్ గురించి తర్వాత క్లాసులో మనం ఎప్పుడైనా మొత్తం నేర్చుకుందామండి. జస్ట్ ఈక్వేషన్స్ని యాడ్ చేసుకోవడానికి ఇది ఉంటుందని మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి సింబల్స్ అంటే ఏంటంటే, మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనం సింబల్ని యాడ్ చేసుకోవాలనుకోండి. లైక్ ఇప్పుడు నేను ఏదో సమ్ ల్యాండ్ ఫోన్ ఎంటర్ చేస్తున్నాను, సంథింగ్ ఇలాగా సెల్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను సంథింగ్, ఓకే, ఇట్లాగా. అయితే ఇప్పుడు ఒక ఫోన్ సింబలే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ సింబల్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో సో చూడండి, కొన్ని ఆల్రెడీ ఇక్కడ సింబల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఎక్కువ కావాలనుకున్నప్పుడు మోర్ సింబల్స్ మీద మీరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఇట్లా చాలా ఉన్నాయి. జనరల్గా మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఏదో ఒక ఫాంట్తో అయితే ఇక్కడ ఇలా ఓపెన్ అవుతాయి సింబల్స్. మీరు ఇట్లా వర్టికల్ స్క్రాల్ బార్ యూజ్ చేసినప్పుడు చూడండి, ఇవన్నీ సింబల్సే, అవునా? సో ఇందులో మీకు కావాల్సిన సింబల్ని మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తారు ఇక్కడ, అవునా? ఆ సింబల్ ఇక్కడ ఇన్సర్ట్ అయిందా? అదే నాకు ఫోన్ సింబల్, కీబోర్డు, మౌస్, ట్రీను, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫాంట్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు కింద ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే ఫాంట్స్ ఉంటాయి. ఏంటి అని అంటే మీకు వింగ్డింగ్స్ ఉంది, వైడ్ లాటిన్ ఉంది, వింగ్డింగ్స్ 2 ఉంది, వెబ్డింగ్స్ కూడా ఉంటుంది మీకు, అవునా? సో ఇప్పుడు నేను ఇక్కడ వింగ్డింగ్స్ అని తీసుకున్నాను. ఈ ఫాంట్ చూడండి, ఇవన్నీ సింబల్సే. సెలెక్ట్ చేసి మీరు ఇన్సర్ట్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో ఆ సింబల్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. సింబల్ అనేది కూడా ఒక క్యారెక్టరే. దీనికి మీరు ఫాంట్ సైజు పెంచవచ్చు, తగ్గించవచ్చు, కలర్ పెట్టుకోవచ్చు, ఓకే, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇన్సర్ట్లో సింబల్స్లో మోర్ సింబల్లోకి వెళ్ళాం. ఇంకా ఇక్కడ మీరు కిందికి వస్తే చూడండి, చాలా సింబల్స్ ఉంటాయి. మీకు కావాల్సిన సింబల్ సెలెక్ట్ చేసుకోవడం, ఇన్సర్ట్ నొక్కడం. ఇక్కడ ఫాంట్లో వెబ్డింగ్సే కాకుండా చూడండి, వింగ్డింగ్స్ ఉంది, మరి అదే మాదిరిగా వింగ్డింగ్స్ 2 ఉంది, ఓకే. ఇంకా అదే మాదిరిగా చూడండి, వింగ్డింగ్స్ 2, వింగ్డింగ్స్ 3 ఇట్లా ఫాంట్స్ అయితే ఉన్నాయి చూడండి, అవునా?
అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఫోను సెల్ అని తీసుకున్నాం కదా, దీని ప్లేస్లో సింబల్స్ రావాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆ పిహెచ్ తీసేస్తున్నా, తర్వాత వచ్చేసి సెల్ కూడా తీసేస్తున్నాను. ఇక్కడ నేను కర్సర్ ఉంచి సింబల్స్లోకి వెళ్ళి మోర్ సింబల్స్లో ఇక్కడ వెబ్డింగ్స్ ఫాంట్ తీసుకున్న తర్వాత కిందికి వస్తే ఇక్కడ మీకు ఫోన్ సింబల్ కనిపిస్తుంది చూసారా. ఆ ఫోన్ సింబల్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేయండి. ఇన్సర్ట్ అయిందా? మరి ఇక్కడ క్లిక్ చేస్తున్నా, సెల్ సింబల్ కావాలి, సెల్ సింబల్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేసినాం, ఇన్సర్ట్ అయిందా? అట్లా మీకు నచ్చినటువంటి సింబల్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రతిసారి ఫోన్ లేదంటే సెల్ టైప్ చేస్తున్నాను, ప్రతిసారి నాకు సెల్ సింబల్ కావాలి. సింబల్స్లోకి వెళ్ళి మోర్ సింబల్లోకి వెళ్ళి ఆ సింబల్ సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ నొక్కే బదులు ఏదైతే రిపీటెడ్గా ఉందో ఆ సింబల్కి ఒక షార్ట్ కట్ కీ పెట్టుకోవాలనుకుంటే ఏదైనా సరే ఏ సింబల్కైనా, ఇప్పుడు నేను ఈ ఫోన్ సింబల్ సెలెక్ట్ చేసుకున్నా, ఆ షార్ట్ కట్ కీ ఎట్లా పెట్టుకోవాలో చూద్దాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద షార్ట్ కట్ కీ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెస్ న్యూ షార్ట్ కట్ కీ అని అడుగుతుంది. మీరు కీబోర్డ్లో ఏ కీ అయినా యూజ్ చేయొచ్చు, అంటే షార్ట్ కట్ కీకి కంట్రోల్ కానీ ఆల్ట్ కానీ షిఫ్ట్ కీ కానీ, దీంట్లో మూడింట్లో ఏదైనా వాడచ్చు. ఇప్పుడు నేను ఆల్ట్ పి ప్రెస్ చేస్తున్నా, అసైన్ అనే బటన్ నొక్కండి. ఏదో ఇక్కడ అసైన్ అయిపోయింది, క్లోజ్ చేస్తున్నా. దీనికి షార్ట్ కట్ కీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సెల్కి తీసుకున్న షార్ట్ కట్ కీ బటన్ మీద నొక్కిన ఆల్ట్ సి నొక్కా, అసైన్, క్లోజ్. ఇప్పుడు నాకు సెల్ సింబల్ కావాల్సి వచ్చింది, ఆల్ట్ సి నొక్కితే చూడు వచ్చిందా. ఫోన్ సింబల్ కావాల్సి వచ్చింది, అదో ఆల్ట్ పి నొక్కిన వచ్చిందా. అట్లా మీరు ఎన్నిసార్లైనా షార్ట్ కట్ కీ ద్వారా సింబల్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తీసేయాలంటే అగైన్ మళ్ళీ సింబల్స్లోకి వెళ్ళాలి, మోర్ సింబల్లో పోవాలా. ఆ పర్టికులర్గా సో మనకి ఏదైతే ఉందో చూడండి, ఫోన్ సెల్ సింబల్ ఉన్నాయి కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ కరెంట్ కీ చూపిస్తుంది మీకు. షార్ట్ కట్ కీ బటన్ మీద నొక్కిన తర్వాత ఈ కరెంట్ కీలు ఇక్కడ ఈ షార్ట్ కట్ కీ ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని కింద రిమూవ్ అనే బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. ఆ షార్ట్ కట్ కీ రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సేమ్ సెల్ సింబల్ కూడా అంతే. సో చూడండి, సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ ఆల్ చూడు రిమూవ్, క్లోజ్. ఈ విధంగా మీకు నచ్చినటువంటి సింబల్స్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈ సింబల్ అనే ఆప్షన్ అయితే వాడతాము. ఓకే, సో ఇదైతే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి, మీకు కంపల్సరీ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు కావాల్సిన డౌట్ ఏదైనా ఉన్నా కూడా కామెంట్ అయితే అడగండి. సో ఇంకా మన ఎంఎస్ ఆఫీస్ కోర్సే కాకుండా అదర్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మా వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ మీకు కావాల్సిన కోర్సు సెలెక్ట్ చేసుకొని ఇందులో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మెసేజ్ అయితే సెండ్ చేయండి. మేము వెంటనే మీకు కాల్ అయితే చేస్తాం. గుంటూరు, విజయవాడలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్కి అయితే సంప్రదించవచ్చు. ఇక్కడ అడ్రస్ కూడా ఉంది. ఓకే, సో చూసారు కదా, మరి ఇట్లాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.